So next we discuss about spectroscopy, organic spectroscopy techniques. Here in which relaxation process, relaxation process, relaxation process. Relaxation process is two types. Relaxation process is two types. One is spin relaxation. ఇంకోటి spin lattice. Spin relaxation, spin lattice relaxation. Relaxations means FID signals, free induction decay. సో ఎప్పుడైతే మనం మాలిక్యూల్ తీసుకుని ఇన్ NMR స్పెక్ట్రోస్కోపీ ఎప్పుడైతే మనం మాలిక్యూల్ తీసుకుని ఈ మాలిక్యూల్కి మనం ఏమిస్తున్నామండి, ఎనర్జీ అనేది సప్లై చేస్తాం. ఎనర్జీ అనేది తీసుకున్న తర్వాత ఈ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుని హైయర్ ఎనర్జీ లెవెల్కి వెళ్ళి మళ్ళీ హైయర్ ఎనర్జీ లెవెల్ నుంచి లోయర్ ఎనర్జీ లెవెల్ రావాలి. ఇప్పుడు మనం ఎనర్జీని అంటే ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మాలిక్యూల్కి ఇస్తున్నాం కదండి. ఈ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మాలిక్యూల్కి ఇచ్చినప్పుడు అక్కడ ఏమవుతుంది అంటే ఈ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం స్విచ్ ఆన్ చేసాం, పవర్కి స్విచ్ ఆన్ చేసాం. స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఎనర్జీ అనేది సప్లై అవుతుంది. సప్లై అయ్యి మనకు అవుట్కమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బల్బ్ తీసుకున్నాం, ఎలక్ట్రిక్ బల్బ్. ఎలక్ట్రిక్ బల్బ్కి మనం ఏం చేస్తాం, స్విచ్ ఆన్ చేయగానే దానికి ఎలక్ట్రిక్ పాస్ అయ్యి ఎలక్ట్రిక్ కరెంట్ అనేది పాస్ అయ్యి అది బల్బు ఫిలమెంట్ బర్న్ అయ్యి అంటే మండి మనకి లైటింగ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. అంటే ఎలక్ట్రాన్స్ అనేది రిలీజ్ చేస్తాం. లైటింగ్ అనేది మనకి ఎలా వస్తుంది అంటే అక్కడ బల్బులో టంగ్స్టన్ ఫిలమెంట్ అనేది ఉంటుంది. బల్బులో ఏముంటుందండి, తీసుకుంటే ఇది హియర్ దిస్ ఈజ్ ద టంగ్స్టన్ ఫిలమెంట్. టంగ్స్టన్ ఫిలమెంట్ ఈ టంగ్స్టన్ ఫిలమెంట్ కి ఎప్పుడైతే మనం కరెంట్ అనేది ఇచ్చామో ప్లస్ మైనస్ కరెంట్ ఎప్పుడైతే సప్లై చేసామో అప్పుడు ఏమవుతుంది, ఇది బ్రైట్నెస్ అనేది వస్తుంది. ఇలాగా లైటింగ్ అనేది వస్తుంది. లైటింగ్ రావడం అంటే ఈ టంగ్స్టన్ ఫిలమెంట్ ద్వారా మనకి ఎలక్ట్రిక్ కరెంట్ ఇస్తుంది, ఎలక్ట్రాన్స్ అనేది సప్లై చేస్తుంది. అప్పుడు ఇది ఫ్లేమ్ మండుతుంది. టంగ్స్టన్ ఫిలమెంట్ అనేది మండి ఎలక్ట్రాన్ని స్ప్లిట్ చేస్తుంది అన్నమాట, వెదజల్లుతుంది. ఈ ఎలక్ట్రాన్ ఎప్పుడైతే వెదజల్లిందో ఆ ఎలక్ట్రాన్స్ మనకి ఏమిస్తుందండి, లైటింగ్ అనేది వస్తుంది అన్నమాట. ఆ విధంగా మనకి లైట్ బ్రైట్నెస్ అనేది ఇస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే కరెంట్ అనేది ఆన్ చేసామో ఆన్ చేసినప్పుడు ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అయ్యి ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అయినప్పుడు అక్కడ కరెంట్ తోటి లైట్ అనేది వెలుగుతుంది. మరి ఆఫ్టర్ దట్ పవర్ సప్లై ఆపేసాం, స్విచ్ ఆఫ్ చేసాం. స్విచ్ ఆఫ్ చేసినప్పుడు అదేమవుతుంది కూడా అది కూడా మళ్ళీ ఆగిపోతుంది. ఇప్పుడు చూడండి, స్విచ్ ఆన్ చేసామంటే దానికి ఎనర్జీ అనేది ఇచ్చాము. స్విచ్ ఆన్ చేయడం అంటే ఏంటి, ఎనర్జీ అనేది ఇచ్చాం, ఎలక్ట్రిసిటీ అనేది పాస్ చేసాం. ఎనర్జీ అనేది ఇచ్చినప్పుడు దాంట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా రిలీజ్ అవ్వడానికి గల కారణం ఏంటంటే లైటింగ్ రావడానికి అన్నీ కూడా ఎగ్జైటెడ్ స్టేట్ హైయర్ ఎనర్జీ లెవెల్కి వెళ్తున్నాయి. హైయర్ ఎనర్జీ లెవెల్కి వెళ్ళి అక్కడ ఏమవుతున్నాయి, అక్కడ హైయర్ ఎనర్జీ లెవెల్స్ ఎలక్ట్రాన్స్ అనేది రిలీజ్ చేస్తుంది, పాస్ అవుట్ చేస్తుంది. ఎప్పుడైతే పవర్ సప్లై ఆపేసామో మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ హైయర్ ఎనర్జీ లెవెల్ నుంచి లోయర్ ఎనర్జీ స్టేట్కి ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ వెళ్ళడం రావడం దాన్నే మనం అంటే రిలాక్సేషన్. రిలాక్సేషన్ అంటే పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చేది. అది రెండు రకాలుగా జరుగుతుంది. ఒకటి స్పిన్ రిలాక్సేషన్, ఇంకోటి స్పిన్ లాటిస్ రిలాక్సేషన్. ఒకటి స్పిన్ రిలాక్సేషన్, ఇంకోటి స్పిన్ లాటిస్ రిలాక్సేషన్. ఓకేనా.
ఈ స్పిన్ లాటిస్ డైపోల్ మూమెంట్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్, డైపోల్ మూమెంట్. ఓకేనా, డైపోల్ ఎలక్ట్రాన్స్ మూమెంట్ అనేది జరుగుతుంది. ఇక్కడ స్పిన్ రిలాక్సేషన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రోటాన్ రెండు వేరు ప్రోటాన్స్ ఉన్నాయి, HA HB రెండు ప్రోటాన్స్ ఉన్నాయి. ఇప్పుడు HA HB రెండిట్లు కూడా ఫర్ సపోజ్ దీన్ని కన్సిడర్ చేయాలనుకున్నాం, దీనికోసం తెలుసుకోవాలనుకున్నాం. అప్పుడు ఇది నైబరింగ్ ప్రోటాన్ కదా, ఒకటి దేన్నైతే మనం తీసుకున్నాం, ఇంకోటి రిఫరెన్స్ ప్రోటాన్ ఉంటుంది. ఓకేనా, ఒకటి రిఫరెన్స్ ప్రోటాన్, ఇంకోటి నైబరింగ్ ప్రోటాన్. ఇప్పుడు దీనికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక ఇస్తే, రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ కనుక ఇస్తే, ఇప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే ఎగ్జైటేషన్ అనేది జరుగుతుంది. ఎగ్జైటేషన్ అనేది చెంది దీని ఒక ఇన్ఫర్మేషన్ రావాలి, కానీ ఇది ఏం చేస్తుందంటే దీనికి వచ్చిన ఎనర్జీని దీనికి సప్లై చేస్తుంది. ఎలా సప్లై చేస్తున్నాయి అంటే ఇక్కడి నుంచి సప్లై చేస్తుంది త్రూ ది బాండ్ కనెక్టివిటీ ద్వారా. దీంట్లో కలిగిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్, ఇదైతే అబ్జర్వ్ చేసుకున్న రేడియేషన్ ఉందో దాని ద్వారా దీంట్లో ఏదైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ వచ్చిందో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అనేది సప్లైయింగ్ టు ది దిస్ HA, ఇది HA HB అనుకున్నాం. HB దగ్గర నుంచి HAకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ట్రాన్స్ఫర్ అనేది ఎలా జరుగుతుందంటే త్రూ ది బాండ్ కనెక్టివిటీ. అంటే బాండ్స్ ద్వారా. అంటే చూడండి, ఇక్కడ మనం మెయిన్ పెట్టాం, మెయిన్ దగ్గర స్విచ్ చేయగానే ఏమవుతుంది, పక్క రూమ్లోకి వెళ్తుంది. అంటే మనకి ఏం చేస్తుంది, ఇక్కడ కనుక మనం ఇస్తే వైర్ ద్వారా అంటే ఎలాగైతే వెళ్తుందో అలాగే ఇక్కడ బాండ్స్ ద్వారా కూడా ఎనర్జీ అనేది సప్లై జరుగుతుంది. ఆ విధంగా ఎనర్జీ సప్లై జరిగి ఇది రిలాక్సేషన్ వస్తుంది కదా, ఇది కూడా దీంతో పాటుగా రిలాక్సేషన్లోకి వస్తుంది. ఇక్కడ ఏదైతే తీసుకున్నామో ఇది రిలాక్సేషన్లోకి వస్తుంది కదా, దీంతో పాటు ఇది కూడా వస్తుంది. బట్ ఇక్కడ మనం ఎటువంటి ఎనర్జీ ఇవ్వాలా, దీనికే ఇచ్చాం, కానీ ఇది కూడా ఏమవుతుంది, రిలాక్సేషన్లోకి వస్తుంది. ఎలాగవుతుంది అంటే దే ట్రాన్స్ఫర్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ త్రూ ది బాండ్ కనెక్టివిటీ. అంటే HABకి ఎప్పుడైతే రేడియేషన్ ఇచ్చామో రేడియేషన్ అబ్జర్వ్ చేసుకుని అది ఏదైతే ఎగ్జైటేషన్ అనేది జరిగిందో దాంట్లో ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ని HAకి కూడా ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తుంది అంటే త్రూ ది బాండ్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తుంది. దీన్ని ఈ విధంగా ఒక న్యూక్లియస్కి మన ఎనర్జీ ఇచ్చినప్పుడు అది ఎడ్జెసెంట్ నైబరింగ్ న్యూక్లియస్కి ఎనర్జీని కనుక సప్లై చేస్తే, అలా సప్లై చేయడాన్ని మనం ఏంటంటే స్పిన్ రిలాక్సేషన్ అని అంటాం. ఏమంటండి, స్పిన్ రిలాక్సేషన్ అని అంటాం. స్పిన్ రిలాక్సేషన్ అంటే ద ఎనర్జీ ఆర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ఈజ్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ న్యూక్లియస్ టు అనదర్ న్యూక్లియస్ త్రూ ది బాండ్ కనెక్టివిటీ. దీన్ని ఇంటర్వీనింగ్ బాండ్ అంటాం. అంటే ఆ రెండింటికి మధ్య ఉన్న బాండ్స్ ద్వారా కనెక్షన్గా ట్రాన్స్ఫర్ కనెక్ట్ చేస్తారు, దాన్ని త్రూ ది ఇంటర్వీనింగ్ బాండ్ కనెక్టివిటీ అని అంటాం. దీన్ని మనం ఏమంటే స్పిన్ రిలాక్సేషన్ అని అంటాం. ఇంకోటి స్పిన్ లాటిస్ రిలాక్సేషన్. ఇక్కడ ఒక కార్బన్ ఉంటే దీని మీద హైడ్రోజన్ ఉంటుంది, HCl. ఇక్కడ ఇంకొక కార్బన్ ఉంటే దీని మీద ఒక హైడ్రోజన్ ఉంటే నాన్ ఈక్వలెంట్ హైడ్రోజన్, దాన్ని HPN. ఇప్పుడు కార్బన్ 1 C1 అండ్ C2 యొక్క మధ్యలో ఉన్న బాండ్ కనెక్టివిటీ చాలా ఎక్కువ ఉంటుంది, సో ఫార్ డిస్టెన్స్. అంటే C1 కార్బన్కి C2 కార్బన్కి మధ్య బాండ్ డిస్టెన్స్ ఎంత ఉంటుందండి, చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఓకేనా, బాండ్ డిస్టెన్స్ ఈజ్ హయ్యర్ బాండ్ డిస్టెన్స్ ఉన్నప్పుడు అప్పుడు దీని దగ్గర HA కార్బన్కి కార్బన్ C1 దగ్గర ఉన్న కార్బన్ హైడ్రోజన్ HAకి మనం దానికి రేడియేషన్ కనుక సప్లై చేస్తే ఇక్కడ ఉన్న రేడియేషన్ ఇక్కడికి వెళ్ళేటప్పటికి బాండ్ అనేది బాగా డిస్టెన్స్ కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అని త్వరగా ఇవ్వదు. బట్ హియర్ ఈ రెండు కార్బన్లు కూడా డిస్టెన్స్ పరంగా దూరం టు ది బాండ్ కనెక్టివిటీ, కానీ స్పేషియల్లీ అంటే స్పేషియల్ చూడండి, రెండు చెట్లు ఉన్నాయి, రెండు చెట్లు మొదలు అనేది చాలా దూరంగా ఉంటాయి. ఈ రెండు చెట్లు మొదలు దూరంగా ఉన్న తర్వాత దాని యొక్క బ్రాంచెస్ ఏమవుతాయండి, ద బ్రాంచెస్ ఆర్ వెరీ నియర్. ఎందుకని అవి స్పేస్లో అలా ట్రావెల్ అవుతూ దగ్గరికి వస్తాయి. ఇప్పుడు ఈ బ్రాంచెస్ ఇక్కడ ఉన్న దాని మీద ఏదైనా ఇస్తే దీని ఎఫెక్ట్ దీని మీద చూపిస్తుందా లేదా, చూపిస్తుంది. ఎందుకని
ఇవి రెండు కూడా స్పేస్ వెళ్ళి దగ్గరికి వస్తాయి. అలాగే ఇక్కడ కూడా C1 కార్బన్ మీద ఉన్న ఒక ప్రోటాన్కి మనకు రేడియేషన్ కనుక ఇస్తే C2 కార్బన్ మీద ఉన్న ప్రోటాన్కి రేడియేషన్ అనేది సప్లై అవుతుంది. ఎలా సప్లై అవుతుంది అంటే త్రూ ది స్పేషియల్లీ, అంటే స్పేషియల్గా ఆ రెండు దగ్గరకు వచ్చాయి కాబట్టి ఈ విధంగా స్పేషియల్గా దీనికి సప్లై చేయడం జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే స్పేషియల్గా దీనికి సప్లై చేస్తుందో అప్పుడు HA ప్రోటాన్తో పాటు HP ప్రోటాన్ కూడా రిలాక్సేషన్లోకి వస్తుంది. HA ప్రోటాన్తో పాటు HP ప్రోటాన్ కూడా ఏమవుతుందండి, రిలాక్సేషన్లోకి వస్తుంది. రిలాక్సేషన్కి వచ్చినప్పుడు ఆ రెండు ఏమవుతుంది, దీని దగ్గర ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ని దీంతో ఎక్స్చేంజ్ చేసుకుంటుంది. ద ఎక్స్చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఇన్ బిట్వీన్ ది టూ న్యూక్లియసెస్ ఆర్ స్పేషియల్లీ క్లోజ్ టు ఈచ్ అదర్. ఈ టైప్ ఆఫ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ మనం ఏమంటే స్పిన్ లాటిస్ రిలాక్సేషన్ అంటాం. ఈ టైప్ ఆఫ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేసి ఏదైతే రిలాక్సేషన్ అనేది జరుగుతుందో ఆ రిలాక్సేషన్ మనం ఏమంటామండి, స్పిన్ లాటిస్ రిలాక్సేషన్ అని అంటాం అన్నమాట. సో కాబట్టి ఇక్కడ రిలాక్సేషన్ ప్రాసెస్ ఎన్ని రకాలు, 2 టైప్స్. ఒకటి స్పిన్ రిలాక్సేషన్, అనదర్ వన్ ఈస్ ద స్పిన్ లాటిస్ రిలాక్సేషన్. అంటే స్పిన్ రిలాక్సేషన్ ఒకటి, స్పిన్ లాటిస్ ఒకటి. స్పిన్ రిలాక్సేషన్ ఏం జరుగుతుంది అంటే ఏదైతే ఒక న్యూక్లియస్ కి మనం ఎనర్జీ ఇచ్చామో ఆ న్యూక్లియస్ దగ్గర ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అనేది దానికి ఎడ్జసెంట్ నైబరింగ్ కార్బన్ మీద ఉన్న న్యూక్లియస్ కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. దేని ద్వారా అంటే త్రూ ది ఇంటర్వీనింగ్ బాండ్ కనెక్టివిటీ. ఇట్స్ కాల్డ్ యాజ్ స్పిన్ రిలాక్సేషన్. అలాగే స్పిన్ లాటిస్ రిలాక్సేషన్ ఏం చేస్తుంది, ఒక మాలిక్యూల్ లో ఉన్న ప్రోటాన్కి మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ కనిపిస్తే దాని దగ్గర ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ని స్పేషియల్గా దగ్గరగా ఉన్న అదే మాలిక్యూల్ ఉన్న ఇంకొక న్యూక్లియస్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఆ విధంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ట్రాన్స్ఫర్ చేయడం ఏమంటాం మనం, స్పిన్ లాటిస్ రిలాక్సేషన్ అని అంటాం అన్నమాట. సో కాబట్టి ద రిలాక్సేషన్ ప్రాసెస్ ఈస్ 2 టైప్స్. దట్ ఈస్ వన్ ఈస్ ద స్పిన్ రిలాక్సేషన్, అనదర్ వన్ ఈస్ ద స్పిన్ లాటిస్ రిలాక్సేషన్. అర్థమైందండి. సో ఇక్కడ 2 రకాలైన రిలాక్సేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో ఈ స్పిన్ రిలాక్సేషన్, స్పిన్ లాటిస్ రిలాక్సేషన్ ని స్పిన్ రిలాక్సేషన్ మనం ఏంటంటే ట్రాన్స్వర్స్ రిలాక్సేషన్స్ అని కూడా అంటాం. దీన్ని ఏమంటే ట్రాన్స్వర్స్. దాన్ని ఏమంటే ట్రాన్స్వర్స్ రిలాక్సేషన్ అని అంటాం. ఓకేనా. సో ఇంకోటి స్పిన్ లాటిస్ relaxation. The mechanism of spin lattice relaxation is depends upon dipole relaxation, spin rotation relaxation, quadrupole relaxation, and scalar coupling and chemical shift anisotropy. ఓకేనా. ఇవి 4 రకాలుగా స్పిన్ లాటిస్ రిలాక్సేషన్ అనేది జరుగుతుంది. ఏంటంటే అది డైపోల్ రిలాక్సేషన్, నెక్స్ట్ స్పిన్ రిలాక్సేషన్, స్పిన్ రొటేషన్ రిలాక్సేషన్, డైపోల్ రిలాక్సేషన్, స్పిన్ రొటేషన్ రిలాక్సేషన్, ఇంకోటి ఏంటంటే మనకి క్వాడ్రపోల్ రిలాక్సేషన్, ఇంకోటి స్కాలార్ కప్లింగ్ రిలాక్సేషన్. దీని యొక్క మెకానిజం కనుక చూస్తే 1/T1 = 1/T-IDO ప్లస్ 1/T-ISR ప్లస్ 1/T-IQ ప్లస్ 1/T-ISC ప్లస్ 1/T-ICSA. ఓకేనా. సో హియర్ the spin rotation relaxation is, spin lattice relaxation is R1 is equal to 1/T1. So therefore R1 is equal to RIDD plus RISR plus RIQ plus RISC plus RICCA. Here R is equal to 1/T1, RIDY is equal to 1/TIDD. ఓకేనా. సో ఈ విధంగా దీని యొక్క మెకానిజం అనేది ప్రొసీడ్ అవుతుంది. ఇది షార్ట్ ఆన్సర్కి మీకు అడగడం జరుగుతుంది. ఓకేనా. షార్ట్ ఆన్సర్కి అడగడం జరుగుతుంది. ద నెక్స్ట్ టాపిక్ ఇస్ స్పిన్ ఇంటరాక్షన్స్ ఆర్ స్పిన్ కప్లింగ్ ఇంటరాక్షన్స్ ఆర్ next very important essay question. Spin coupling interactions are splitting.
spin coupling interactions are spin splitting. Spin coupling interactions are spin splitting. Okay, so here spin coupling interactions ఇప్పుడు మనం చెప్పాం spin relaxation process, spin relaxation process. Spin అంటే ఏంటండి? వాట్ ఈస్ ద స్పిన్ అంటే ఇప్పుడు ఎలక్ట్రాన్ కి స్పిన్ స్టేట్స్ అనేది ఉంటుంది, ప్లస్ ఆఫ్ మైనస్ ఆఫ్ స్పిన్ స్టేట్స్. ఓకేనా? ఇప్పుడు ఒక మాలిక్యూల్ తీసుకున్నాం, ఆ మాలిక్యూల్ మీద రెండు నాన్ ఈక్వివలెంట్ ప్రోటాన్స్ ఉన్నాయి, HA HB. HA HB అనే రెండు నాన్ ఈక్వివలెంట్ ప్రోటాన్స్ ఎడ్జసెంట్ గా ఉన్నాయి. రెండు నాన్ ఈక్వివలెంట్ ప్రోటాన్స్ అనేది ఎడ్జసెంట్ గా ఉన్నాయి. ఈ ఎడ్జసెంట్ గా ఉన్న నాన్ ఈక్వివలెంట్ ప్రోటాన్స్ ఏం జరుగుతున్నాయంటే దే ఎక్స్చేంజింగ్ ఆఫ్ దేర్ స్పిన్ స్టేట్స్. ఇప్పుడు మనం చెప్పాం, ఏం చెప్పండి? స్పిన్ రిలాక్సేషన్ అని అండి. స్పిన్ రిలాక్సేషన్ అంటే ఏంటంటే ద మ్యూచువల్ ఎక్స్చేంజ్ ఆఫ్ స్పిన్ స్టేట్స్. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ దీని యొక్క స్పిన్ స్టేట్స్ ఇది ఇక్కడ ఏమి ఉంది? ఒకటి ఉంది, ఇది స్పిన్ స్టేట్స్. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే దీంతో రిలాక్సేషన్ లోకి వస్తుంది. ఎలాగంటే ఇప్పుడు ఈ రెండు కూడా ఎలా ఉన్నాయి? 1+1 అప్వర్డ్ ఉన్నాయి. మళ్ళీ అదే విధంగా ఎలా ఉండొచ్చు? డౌన్వర్డ్ లో కూడా ఉండొచ్చు కదా, అప్వర్డ్ డౌన్వర్డ్. ఓకేనా? అంటే అప్వర్డ్ డౌన్వర్డ్ ఈ విధంగా ఉండొచ్చు కదండి, కాంబినేషన్ ఆఫ్ స్పిన్ స్టేట్స్. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది? దీన్నే రిలాక్సేషన్ అంటే ఇక్కడ ఉన్నదానికి ఎప్పుడైతే మనం రేడియేషన్ అనేది ఇచ్చామో అదేం చేస్తుందండి? అంటే ఇది దీనికి సప్లై చేస్తుంది. ఇదేం చేస్తుందండి? దీనికి సప్లై చేస్తుంది. ఇది దీని దగ్గర ఉన్న స్పిన్ స్టేట్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ దీనికి ఇచ్చినప్పుడు ఈ రెండు స్పిన్ స్టేట్స్ కూడా రిలాక్సేషన్ లోకి వస్తుంది. ఓకేనా? సో దాన్ని మనం అంటే మ్యూచువల్ ఎక్స్చేంజ్ ఆఫ్ స్పిన్ స్టేట్స్ ఫ్రమ్ వన్ టు అనదర్. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే ఇంటర్వీనింగ్ బాండ్ కనెక్టివిటీ రెండింటి మధ్య ఉన్నప్పుడు జరుగుతుంది. ఆ రెండింటి మధ్య కనెక్షన్ అనేది లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ ఇంటరాటమ్ ఇక్కడ ఆక్సిజన్ కానీ నైట్రోజన్ కానీ సల్ఫర్ కానీ ఉందనుకోండి, అది జరగదు. స్పిన్ కప్లింగ్ ఇంటరాక్షన్స్ అనేది జరగదు. ఎప్పుడు ఆక్సిజన్ కానీ నైట్రోజన్ కానీ సల్ఫర్ కానీ హెట్రోయాటమ్స్ అనేది ఉన్నప్పుడు, ఆ హెట్రోయాటమ్స్ ఉన్నప్పుడు ఏమవుతుందండి? వీటి మధ్య కనెక్షన్ అనేది తెగిపోతుంది. ఇప్పుడు చూడండి, కరెంట్కి మధ్య మనకి ఏదైనా కరెంట్ పాస్ అవ్వని ఏదైనా ప్లాస్టిక్ కానీ ఏదైనా కానీ అల్యూమినియం కానీ కట్టామనుకోండి, ఏమవుతుంది? ద పవర్ ఈజ్ నాట్ సప్లై, అక్కడ ఆగిపోతుంది. కండక్టివిటీ అనేది జరగట్లేదు. ఓకేనా? సో అక్కడ కండక్టివిటీ అనేది జరగట్లేదు కాబట్టి ఏమవుతుంది? ఎలక్ట్రిసిటీని పాస్ అవ్వట్లా. అలాగే ఇక్కడ కూడా ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సప్లై అవ్వాలంటే మధ్యలో ఏమవ్వకూడదండి? ఆక్సిజన్ కానీ నైట్రోజన్ కానీ సల్ఫర్ కానీ ఉండకన్నా కార్బన్ కి మధ్య మనకి కంటిన్యూటీ బాండ్ కనెక్టివిటీ ఉండి దాని మధ్య రెండు కూడా డిఫరెంట్ కెమికల్ ఎన్విరాన్మెంట్ కలిగి ఉంటే అప్పుడు దాని మధ్య ఏం జరుగుతుందండి? కప్లింగ్ ఇంటరాక్షన్స్ అనేది జరుగుతుంది అని అన్నాం. కప్లింగ్ ఇంటరాక్షన్స్ అంటే ఒక దాంతో ఇంకోటి కప్లింగ్ ఇంటరాక్షన్స్, స్ప్లిటింగ్ ఇంటరాక్షన్స్ అంటే ఏంటంటే మ్యూచువల్ ఎక్స్చేంజ్ ఆఫ్ దేర్ స్పిన్ స్టేట్స్ ఈస్ కాల్డ్ as the ఇంటరాక్షన్. కప్లింగ్ ఇంటరాక్షన్స్ అంటే ఏంటి? మ్యూచువల్ ఎక్స్చేంజ్ ఆఫ్ దేర్ స్పిన్ స్టేట్స్ ఏది? నైబరింగ్ ప్రోటాన్స్, ఎడ్జసెంట్ ప్రోటాన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎడ్జసెంట్ ప్రోటాన్స్
ఒకదాని మీద ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ఇంకో దాంతో మ్యూచువల్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది స్పిన్ స్టేట్స్. ఆ విధంగా జరగడానికి మనం ఏమంటాం స్పిన్ స్పిన్ కప్లింగ్ ఇంటరాక్షన్స్ అంటాం. ఈ స్పిన్ స్పిన్ కప్లింగ్ ఇంటరాక్షన్స్ అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే అక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉన్నాయి అని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎక్కడండి అంటే నైబరింగ్ ప్రోటాన్ మీద ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉన్నాయో తెలుసుకుంటుంది. యాక్చువల్గా స్పిన్ స్పిన్ కప్లింగ్ ఇంటరాక్షన్స్ డెఫినేషన్ ఏమని చెప్పొచ్చు అంటే ద నెంబర్ ఆఫ్ లైన్స్ ఇన్ ఏ స్పెక్ట్రమ్. అంటే స్పెక్ట్రంలో మనం స్పెక్ట్రాన్ని డ్రా చేస్తాం కదా, స్పెక్ట్రాన్ని డ్రా చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ లైన్స్ అంటే హియర్ 3 లైన్స్ 1 2 3, హియర్ 2 లైన్స్, ఓకేనా, అది దాన్ని లైన్స్ అంటాం. ద నెంబర్ ఆఫ్ లైన్స్ ఇన్ ఏ స్పెక్ట్రమ్ ఈజ్ నాట్ డిపెండ్స్ అపాన్ ది నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇన్ దట్ మాలిక్యూల్. ఓకేనా, అంటే ఇక్కడ ఉన్న కార్బన్ C1 మీద HA ఉంది, కార్బన్ C2 మీద H2 ఉంది. 1 ఉంది కాబట్టి ఒక లైన్ రావాలి, కానీ ఒక లైన్ రావట్లేదు. ఎన్ని వస్తున్నాయి, 2 లైన్స్ వస్తున్నాయి. ఇప్పుడు HAకి స్పెక్ట్రమ్ తీస్తే 2 లైన్స్ వస్తున్నాయి, అలాగే HBకి స్పెక్ట్రమ్ తీస్తే 2 లైన్. ఇది HA, ఇది HB. ఇక్కడ 2 లైన్స్ రావడానికి కారణం ఏంటి అని అంటే, సో ఇక్కడ 1 అనేది దీంతో కప్లింగ్ ఇంటరాక్షన్ జరుగుతుంది. అలాగే దీని రెఫరెన్స్ గా తీసుకుంటే ఇది నైబరింగ్ అవుతుంది. ఇప్పుడు ఇది దీంతో రిలాక్సేషన్, అంటే ఒకదానికి ఇచ్చినప్పుడు అది ఇంకో దాంతో రిలాక్సేషన్ వస్తుంది. కాబట్టి అప్పుడు ఏమవుతుందండి, కప్లింగ్ ఇంటరాక్షన్స్ అనేది ఒకదానితో జరుగుతుంది, అప్పుడు 2 లైన్స్ ఇస్తుంది. ఇప్పుడు మనం ఏం చెప్తున్నామా అంటే ద నెంబర్ ఆఫ్ లైన్స్ ఇన్ ది స్పెక్ట్రమ్ ఈజ్ నాట్ డిపెండ్స్ అపాన్ ది ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ లేదా గ్రూప్ ఆఫ్ ప్రోటాన్స్ ఇన్ దట్ మాలిక్యూల్. ఓకేనా, ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అందులో ఉన్నాయో దాని మీద డిపెండ్ అవ్వట్లేదు. మరి దేని మీద డిపెండ్ అవుతుందంటే ద నెంబర్ ఆఫ్ నైబరింగ్ ప్రోటాన్స్. ద నెంబర్ ఆఫ్ లైన్స్ ఇన్ ఏ స్పెక్ట్రమ్ ఈజ్ డిపెండ్స్ అపాన్ ద నెంబర్ ఆఫ్ నైబరింగ్ ప్రోటాన్స్. నైబరింగ్ ప్రోటాన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అని చెప్తుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ అలా ఉన్నదాన్ని మనం ఏమిటంటే మల్టిప్లిసిటీ అని అంటాం. అలా నెంబర్ ఆఫ్ లైన్స్ ఏమంటాం, మల్టిప్లిసిటీ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ CH3 CH2 Cl అన్నాం. ఇప్పుడు ఇది ఏ సెట్ ఆఫ్ ప్రోటాన్, ఇది గ్రూప్ బి సెట్ ఆఫ్ ప్రోటాన్. ఏ సెట్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. 2 ఉన్నా సరిగ్గా ఒకే కెమికల్ 1 కెమికల్ తీసుకుంటాం. ప్లస్ బి మీద ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. టోటల్ ఎన్ని ఉన్నాయి, 4. ఇప్పుడు ఏ సెట్ కనుక తీసుకుంటే, ఏ కనుక మనం కన్సిడర్ చేస్తే ఎన్ని లైన్స్ వస్తాయంటే 4 లైన్స్ స్పెక్ట్రమ్ అనేది ఎన్ని వస్తాయండి, ఈ విధంగా 4 లైన్స్ స్పెక్ట్రమ్ అనేది వస్తుంది ఏకి. దిస్ ఈజ్ ఫర్ ఏ. సో మరి బి కనుక చూస్తే బికి ఎన్ని ఉన్నాయి, 1 తీసుకుంటాం, ప్లస్ ఎన్ని ఉన్నాయి, 2 తీసుకుంటూ 3 లైన్స్ స్పెక్ట్రమ్. దిస్ ఈజ్ ఫర్ బి. ఇప్పుడు ఏకి 2 ఉన్నాయి, ఎన్ని వచ్చాయి, 4 లైన్స్ ఉన్నాయి. బికి 3 ఉన్నాయి, కానీ ఎన్ని వచ్చాయి, 3 వచ్చాయి. కానీ అంటే ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇన్ దట్ గ్రూప్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ది నెంబర్ ఆఫ్ లైన్స్ ఫర్ దట్ గ్రూప్ ఇన్ ఏ స్పెక్ట్రమ్. అంటే స్పెక్ట్రంలో దానికోసం వచ్చే లైన్స్ దాని మీద ఆధారపడట్లేదు. దాని పక్కన ఉన్న దీని ఏమవుతాం, ఏ కన్సిడర్ చేసిన బి ఏమవుతుంది, ఏ కన్సిడర్ చేసిన బి నైబరింగ్ గ్రూప్ అవుతుంది. ఏమవుతుందండి, నైబరింగ్ గ్రూప్. సో కాబట్టి ద నెంబర్ ఆఫ్ లైన్స్ ఆర్ డిపెండ్స్ అపాన్ ది నెంబర్ ఆఫ్ నైబరింగ్ ప్రోటాన్స్. ఓకేనా, నెంబర్ ఆఫ్ నైబరింగ్ ప్రోటాన్స్ మీద ఆధారపడి ఉంటుంది తప్ప ఆ దాంట్లో ఎన్ని ఉంటే అన్ని లైన్స్ రావట్లేదు. ఎందుకు వస్తున్నాయి అంటే ఇవి నైబరింగ్ ప్రోటాన్ తోటి కప్లింగ్ ఇంటరాక్షన్స్ అనేది వస్తుంది. ఈ కప్లింగ్ ఇంటరాక్షన్స్ జరిగి ఏమవుతుందండి, స్పిన్ రిలాక్సేషన్ అంటే స్పిన్ స్టేట్స్ ని మ్యూచువల్ ఎక్స్చేంజ్ అనేది చేసుకుంటుంది. దాంట్లో ఉన్న స్పిన్ స్టేట్స్ ఒకదాంతో ఇంకోటి మ్యూచువల్ ఇంటరాక్షన్స్ అనేది జరుగుతుంది. ఈ ఒక్కటి అంటే ఇప్పుడు ఇక్కడ చూసాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీన్ని ఒకటి తీసుకున్నా, ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ఇలా
ఇప్పుడు దీంతో కాంబినేషన్ కనుక చూస్తే ఇది ఇలా ఉంటుంది. ఇవి రెండు ఒకటి పైకి ఒకటి కిందకు ఉండొచ్చు, మళ్ళీ రెండు కిందకు ఉండొచ్చు. ఓకేనా? మళ్ళీ ఇది ఇది కిందకి ఇది పైకి ఉండొచ్చు. ఓకేనా? ఇలా 4 పాసిబిలిటీ వచ్చాయి కదండి. ఇప్పుడు 4 లైన్స్ పెట్టడం వస్తుంది. అంటే 1 2 3 4 టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఇంటరాక్షన్స్ అనేది జరుగుతుంది. కాబట్టి ఎన్ని లైన్స్ వస్తున్నాయి? దీనికి 4 లైన్స్ వస్తున్నాయి. కాబట్టి ఎన్ని వస్తున్నాయి? 4 లైన్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఏమవుతుందండి, the number of lines for a group of protons is depends upon the number of neighboring protons. నైబరింగ్ ప్రోటాన్స్ మీద ఆధారపడి మాత్రమే దాని వాల్యూస్ అనేది రావడం జరుగుతుంది. దీన్ని స్పిన్ స్ప్లిటింగ్ ఆర్ స్పిన్ కపులింగ్ ఇంటరాక్షన్స్ ఆర్ స్పిన్ స్ప్లిటింగ్ ఇంటరాక్షన్స్ అని అంటాం. ఓకేనా? ఇందులో మనకి AX స్పెక్ట్రా, AX2 స్పెక్ట్రా, AB2 స్పెక్ట్రా అని రెండు ఇచ్చేది. అవి రేపు చెప్తాం. ఓకేనండి? అర్థమైంది కదా? ఒకసారి చదవండి కంప్లీట్గా.